Hi guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక చికెన్ కర్రీ కుర్తీ హాల్ అమెజాన్ నుంచి కొన్ని చికెన్ కర్రీ కుర్తీస్ అయితే చూపిస్తాను. ఇవన్నీ కూడా ప్యూర్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది. లక్నోలో చాలా ఫేమస్ అండి ఈ చికెన్ కర్రీ వర్క్. వన్ ఆఫ్ మై ఫేవరెట్. నా వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చికెన్ కర్రీ కుర్తీస్ అంటే నాకు చాలా ఇష్టము. ఇవన్నీ కూడా ఒరిజినల్ చికెన్ కర్రీయే. వర్క్ చాలా బాగుంటుందండి, చాలా నీట్ గా ఉంటుంది ఫినిష్ అదంతా కూడా. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ వర్క్ కాబట్టి మంచి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మీద ఎక్కువ చేస్తుంటారు, అందుకే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంటాయి ఈ కుర్తీస్ అన్ని కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ పైన వర్క్ చేయడం వల్ల. ఇవన్నీ కూడా నేను ప్యూరే తీసుకున్నానండి. మంచి కాటన్ అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ పైన అయితే తీసుకున్నాను అండ్ ఒక బాటమ్ కూడా తీసుకున్నాను. అవన్నీ ఇవాళ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ప్రతి ప్రోడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రొడక్ట్స్ ది కలిపి మై హోల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ఆ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ పైన అయితే వచ్చింది. కలర్ అయితే మంచి పీచ్ కలర్ అయితే వచ్చింది. కలర్ చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుందండి. బట్ ఏంటంటే కొంచెం ఫ్యాబ్రిక్ అయితే ట్రాన్స్పరెంట్ గానే ఉంది. లోపల ఇన్నర్ అయితే ఏమి ఇవ్వలేదు, లైట్ ట్రాన్స్పరెంట్ గానే ఉంది. ఏదైనా వైట్ స్పెగటీతో పేరప్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ కుర్తీది. సో మనకి ఇట్లాగా సింపుల్ గా మొత్తం అంతా కూడా ప్యూర్ చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుంది. మనకి బ్యాక్ సైడ్ చూసే తెలుస్తుందండి. ఇట్లా మనకి లూజ్ థ్రెడ్స్ అయితే ఉంటాయి, బికాజ్ ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాబట్టి ఇట్లా మనకి లూజ్ థ్రెడ్స్ అయితే వస్తాయి బ్యాక్ సైడ్. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మంచి ప్యూర్ కాటన్ కుర్తీ వస్తుంది. ఇది నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఎక్స్ట్రా స్మాల్ అంటే సైజ్ 38 వస్తుందండి. యూజువల్ గా చికెన్ కర్రీ కుర్తీస్ ఏంటంటే మరీ ఫిట్ గా ఉండే లాగా వేసుకునే దానికన్నా కొంచెం లూజ్ గా ఉన్నవి వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. మనం మరీ టైట్ ఫిట్టెడ్ గా వేసుకుంటే లుక్ అనేది స్పాయిల్ అవుతుంది. సో యూజువలీ చికెన్ కర్రీ కుర్తీస్ ఏంటంటే ఎక్స్ట్రా స్మాల్ అంటే సైజ్ 36 వస్తుంది. యూజువలీ ఎక్స్ట్రా స్మాల్ అంటే 33 ఆ సైజ్ అలా అయితే వస్తుందండి. బట్ ఇదైతే మనకి 36 వస్తుంది, కొంచెం పెద్ద సైజే వస్తుంది. బట్ ఈ చికెన్ కర్రీ కుర్తీస్ కొంచెం లూజ్ ఉంటేనే బాగుంటుంది, మరీ పర్ఫెక్ట్ ఫిట్ కన్నాని. నాకైతే మరీ లూజ్ అయిపోయిందండి. నేనైతే ఒక సైజ్ టైట్ చేయించాలి, ఇంకా ఆల్టర్ చేయించలేదు. బట్ ఒక సైజ్ అయితే లైక్ ఫిట్ చేద్దామని అనుకుంటున్నాను ఈ కుర్తీని. ఏంటంటే మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ వచ్చింది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్, బట్ కొంచెం ట్రాన్స్పరెంట్ గానే ఉండిందండి ఫ్యాబ్రిక్ ఇదైతేని. అండ్ దీని పైన అంతా కూడా ఇట్లాగా ప్యానలింగ్ లాగా మంచిగా హెవీగా వర్క్ అయితే వచ్చింది. దీనికి ఏంటంటే మనకి కొంచెం షాడో వర్క్ లాగా అయితే వచ్చింది. చికెన్ కర్రీలోనే చాలా డిఫరెంట్ వర్క్స్ అయితే ఉంటాయండి. ఇది ఏంటంటే మనకి ఇట్లాగా షాడో వర్క్ లాగా అయితే వచ్చింది. మిగిలిన కుర్తీ పైన అంతా అక్కడక్కడ ఇలా చిన్నగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ పక్కన ఇక్కడ స్లిట్స్ దగ్గర ఇట్లా కొంచెం హైలైట్ చేస్తూ అడిషనల్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. స్లీవ్స్ 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇలాగే అడిషనల్ డీటెయిలింగ్ వచ్చి మొత్తం అంతా చిన్న బూటీస్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది ఏంటంటే నేను జార్జెట్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే ఇన్నర్ ఇంక్లూడ్ చేసి మనకి కుర్తీ అయితే ఇచ్చారు. ఇది కూడా నేను సైజ్ ఎక్స్ట్రా స్మాలే తీసుకున్నాను. ఎక్స్ట్రా స్మాల్ అంటే సైజ్ 36 వస్తుంది. XXL ఉంటే తీసుకుంటే నాకు బాగా అంటే పర్ఫెక్ట్ గా అనిపించేది. అప్పుడు కూడా మరీ టైట్ కాదు, బట్ కొంచెం లూజ్ గా అయితే ఉండేది. బట్ XXL అయితే అవైలబుల్ గా లేక నేను ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఇదేంటంటే మనకి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లాగా అయితే వస్తుంది. ఇది కూడా షాడో వర్క్ లాగే వస్తుంది. మనకి ఇట్లా మంచిగా షాడో వర్క్ లా వస్తుంది. ఆబ్వియస్ గా ఇంకా జార్జెట్స్ అంటే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయండి. సో దీనికి ఏంటంటే వాళ్ళే లోపల ఇన్నర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇలా మంచి ఫ్యాబ్రిక్ తో కాటన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇట్లా ఇన్నర్ అయితే వస్తుంది మనకి కాటన్ ఇన్నర్. ఇది క్వాలిటీ అయితే బాగుందండి, మంచి ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ADA. ఇది ఫేమస్ అండి చికెన్ కర్రీకి. అమెజాన్ లో ఎక్కువ దొరుకుతాయి ఈ బ్రాండ్ ఏంటంటే ఒరిజినల్ చికెన్ కర్రీస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో దీనిపైన అంతా మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అంతా హెవీగా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. అండ్ మిగిలిన చోటంతా ఇలా చిన్నగా బూటీస్ అయితే వచ్చాయి. అండ్ కింద ఇక్కడ కొంచెం పెద్ద బూటీ అయితే వచ్చింది ఒకటి. అండ్ సైజ్ లో కూడా మనకి ఇలాగా వచ్చింది. ఇందాక చూపించిన దానిలాగే సేమ్ వర్క్ అయితే వచ్చింది. బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ డిఫరెంట్. అండ్ దీనికి ఇన్నర్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మొత్తం వర్క్ వచ్చిందండి. దీనికి ఇలా బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చింది. ఇది యూజువల్ గా ఇట్లాంటివి కొంచెం ఇట్లాంటి లూజ్ టైప్ జార్జెట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చికెన్ కర్రీ కుర్తీస్ మనము జీన్స్ పైన పేరప్ చేస్తే మంచి లుక్ వస్తుందండి. ఒక ఇండో వెస్టర్న్ లుక్, ఒక మంచి లుక్ అయితే క్రియేట్ అవుతుంది ఇవి జీన్స్ పైన పేరప్ చేస్తేని. సో
ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ విత్ ఇన్నర్ అయితే వచ్చింది మనకి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది నేను బ్లాక్ కలర్ లో తీసుకున్నాను అండ్ ఇది ఇంకో టైప్ ఆఫ్ చికెన్ కర్రీ వర్క్. ఇది కూడా ఒరిజినల్ చికెన్ కర్రీ బట్ దిస్ ఇస్ డిఫరెంట్, మనకి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ వర్క్ అండి. ఇవి కూడా మనకి ఒకలా రాదు. ఇది ఒక డిఫరెంట్ టైప్ వస్తుంది వర్క్ మనకి. ఇది డిఫరెంట్ టైప్ లో వస్తుంది. చికెన్ కర్రీస్ లోనే మనకి 3-4 వెరైటీస్ ఆఫ్ చికెన్ కర్రీ వర్క్స్ అయితే వస్తాయి మనకి. ఇది ఏంటంటే నేను ఇలా బ్లాక్ కలర్ లో తీసుకున్నాను. ఇది కూడా నేను సైజ్ 36 తీసుకున్నాను. ఎక్సెస్ ఎక్స్ట్రా స్మాల్ సైజ్ తీసుకున్నాను ఫ్రమ్ బ్రాండ్ ADA. అన్ని కూడా సేమ్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను బికాస్ ఈ బ్రాండ్ ఏంటంటే ప్యూర్ చికెన్ కర్రీస్ వస్తాయి. నాకు చాలా ఇష్టం అండి ప్యూర్ చికెన్ కర్రీస్. సో దీనిపైన అంతా మనకి ఇట్లాగా వైట్ అండ్ పీచ్ కలర్ తో రోజెస్ తో ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది నెక్ దగ్గర అంతా కూడా. ఇది కూడా మనకి మొత్తం ప్యూర్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఈ లూజ్ థ్రెడ్స్ అంతా కనపడుతుందండి మనకి. ఇలా ప్యూర్ వాటికి ఇలా లూజ్ థ్రెడ్స్ వస్తాయి. ఇట్లా అంతా నాట్స్ అది వచ్చి మనకి వస్తుంది. మనం ఒకవేళ మనం తీసుకున్నది ప్యూరా కాదో చికెన్ కర్రీ తెలియాలంటే బ్యాక్ సైడ్ టర్న్ చేస్తే మనకి తెలుస్తుంది అవి ప్యూర్ చికెన్ కర్రీసా కాదు. ఇట్లా మనకి లూజ్ థ్రెడ్స్ అవన్నీ ఉంటాయి. సో మనకి ఇది ఏంటంటే ఇలాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది అండ్ మొత్తం కింద అంతా కూడా దూరంగా ఇలా రోజ్ ఫ్లవర్స్ లాగా మొత్తం అంతా కిందకి అయితే వస్తుంది. పైన ఏంటంటే నెక్ దగ్గర హెవీగా వస్తుంది. స్లీవ్స్ దగ్గర అండ్ స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది అండ్ స్లీవ్స్ పైన కూడా మనకి ఇక్కడ రోజ్ ఫ్లవర్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి మనకి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లా రోజ్ ఫ్లవర్స్ తో మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. కిందంతా ప్లెయిన్ అయితే వచ్చిందండి. ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ కలర్ అండ్ దీనిపైన ఈ వర్క్ కూడా చాలా బాగుంది. ఏదైనా బ్లాక్ కలర్ లెగ్గిన్ తో పేరప్ చేస్తే చాలా బాగుంటుంది లుక్. చాలా మంచి లుక్ వస్తుంది. యూజువలీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటారు కానీ నాకైతే పెద్దగా బ్లాక్ అండ్ వైట్ కలిపి వేసుకోవడం అంటే ఇష్టం ఉండదు. రెండింటిది లుక్ పాడైనట్టు అనిపిస్తుంది. బ్లాక్ వాటిపైన యూజువలీ బ్లాకే పేర్ చేస్తాను నేను అండ్ వైట్ వాటిపైన వైటే వేసుకుంటాను. సో దీన్ని బ్లాక్ కలర్ లెగ్గిన్ తో కానీ లేకపోతే ఇట్లాంటి పీచ్ కలర్ లెగ్గిన్ తో కానీ పేరప్ చేస్తే చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఈ కుర్తీకి. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది ఏంటంటే నేను బాటమ్ తీసుకున్నాను. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఫుల్ ఫ్లేర్ వచ్చిన ప్లాజో ప్యాంట్ అయితే తీసుకున్నాను. ప్యూర్ చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చిందండి మనకి. బాటమ్ పైన అంతా కూడా ఇట్లాగా ప్యూర్ చికెన్ కర్రీ వర్క్ వస్తుంది కింద కాళ్ళ దగ్గర. అండ్ ఇది మల్ కాటన్ స్టైల్లో చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది. దీనికి పాకెట్స్ వచ్చాయి అండ్ పైన మనకి ఇలాగా ఎలాస్టిక్ అయితే వచ్చి అండ్ టై చేసుకోవడానికి థ్రెడ్స్ వచ్చి మనకి ఇలాగా బాటమ్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఇవి చికెన్ కర్రీ కుర్తీస్ పైన ఈ ప్లాజో పేరప్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. అంటే నాట్ ఓన్లీ ఆన్ దిస్ చికెన్ కర్రీ కుర్తీస్, నార్మల్ కుర్తీస్ పైన కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. యూజువలీ ప్లాజో ప్యాంట్స్ ఏంటంటే కొంచెం లైక్ పర్ఫెక్ట్ ఫిట్ వచ్చిన టాప్స్ పైన పేరప్ చేసుకుంటే ఒక బ్యాలెన్స్ లుక్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మరీ లూజ్గా ఉన్న వాటిపైన ప్లాజో ప్యాంట్ వేసుకుంటే పెద్ద బాగోదు. అండ్ ప్లాజో ప్యాంట్స్ ఏంటంటే కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళు యాంకిల్ లెంత్ ఉండేలాగా చూసుకోండి. మరీ ఫుల్ లెంత్ ప్లాజో ప్యాంట్ వేసుకుంటే షార్ట్గా ఉన్నట్టయితే కనపడతారు. సో ఇది వచ్చేసి ప్యాంట్ అండి. కింద మనకి లెగ్ దగ్గర అంతా కూడా ఇలాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ప్యూర్ చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది మనకి. కింద ఇక్కడ అంతా ఇలాగా లేస్ తో డీటెయిలింగ్ వస్తుంది. లేస్ తో ఇలా మొత్తం అల్లినట్టు వస్తుంది. దానిపైన చికెన్ కర్రీ వర్క్, మళ్ళీ ఇక్కడ లేస్ డీటెయిలింగ్ అండ్ మళ్ళీ పైన చికెన్ కర్రీ వర్క్. చాలా బాగుందండి వర్క్ అంతా కూడా. మనకి ఇదంతా కూడా ప్యూర్ చికెన్ కర్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది మనకి. మిషన్ తో చేసింది కాదు, ప్యూర్ చికెన్ కర్రీ వర్క్ తో మనకి ఇట్లాగా బాటమ్ వస్తుంది. జార్జెస్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ బాటమ్స్ అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ కూడా ఉంటాయి. నేను ఏంటంటే ప్లాజో ప్యాంట్ అయితే తీసుకున్నాను కాటన్ ఫ్యాబ్రిక్ లాగా. నేను లైక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ది అండ్ అదర్ ఫ్యాబ్రిక్ ది కూడా లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి, నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ లో ప్యూర్ లైక్ ఒరిజినల్ చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుంది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి, లింక్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.